నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండ జిల్లాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు కనబడతా ఉంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే మొన్న ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ కోదాడ పర్యటనకు రావడం జరిగింది. ఈ పర్యటనలో మరోసారి వర్గ విభేదాలు బయటపడినట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి కోదాడ నియోజకవర్గంలో ఆయన మాణిక్ ఠాగూర్ 2 రోజుల పాటు పర్యటించి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆయన పాదయాత్ర కూడా నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం ఈ యొక్క సమావేశానికి గైర్హాజరు కావడంతో మరోమారు ఇక్కడ సమావేశానికి అతను డుమ్మా కొట్టడంతో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హేమహీమైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కొందూరు జానారెడ్డి, రామరెడ్డి నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి రామారెడ్డి ప్రధానంగా వీరి నాయకత్వంలోనే జిల్లా పార్టీ వీరి కనుసన్నల్లోనే అన్ని నియోజకవర్గాల్లో తమ కాపాడుకుంటూ తమ క్యాడర్కి టికెట్ ఇచ్చుకుంటూ గత 20 సంవత్సరాలుగా జిల్లాను శాసిస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కోదాడకు సమావేశానికి మాణిక్ ఠాగూర్ రావడంతో ఈ యొక్క కోమటిరెడ్డి వెంకరెడ్డి రాకపోవడం పట్ల తీవ్ర అయితే అసంతృప్తి అయితే జిల్లా పార్టీలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రామరెడ్డి దామోదర్ రెడ్డి, కుందూరు జానారెడ్డి ఒక వర్గంగా పనిచేస్తుండగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రం తను సపరేట్ గా వేరొక వర్గాన్ని పెంచి పోషిస్తున్నట్లుగా తెలవచ్చు. ఇక రేవంత్ రెడ్డి వర్గాన్ని చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్ తో పాటు మరికొందరు ముఖ్య నేతలు, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి వర్గానికి ఉన్నట్లుగా పనిచేస్తున్నారు. వీరందరూ కూడా ఈ యొక్క సమావేశానికి వీరిని పిలవకపోయినప్పటికీ కోదాడలో జరిగిన సమావేశంలో పటేల్ రమేష్ రెడ్డి పైన రామరెడ్డి దామోదర్ రెడ్డి ఈ వ్యక్తిగతంగా కాంపిట్ చేయడంతో పటేల్ రమేష్ రెడ్డి కూడా అందుకు అనుకున్నట్లుగానే అక్కడ సమావేశాలలో నిలదీయడం జరిగింది. తన పైన రామరెడ్డి దామోదర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో తను ఏగలాంటి కార్యక్రమాలు చేసినా తనకు సహకరించకపోగా గ్రూప్ రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ కూడా పటేల్ రమేష్ అక్కడ చెప్పడం జరిగింది. అటు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో అద్దంకి దయాకర్ తో కాకుండా అక్కడ తన శిష్యులకు ప్రియారిటీ ఇస్తున్నారు. అక్కడ రవితో పాటు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అతనికి మోరల్ గా సపోర్ట్ చేయడంతో అద్దంకి దయాకర్ కనీసం మీటింగ్ పెట్టుకున్నా కూడా అక్కడ పెట్టుకోనియకుండా దామరెడ్డి వర్గం అక్కడానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక కోమటిరెడ్డి వెంకరెడ్డి మాత్రము భువనగిరి ఎంపీగా ఉంటుంది నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేశానంటూ కూడా గతంలో ప్రకటించడం జరిగింది. ఈసారి కూడా ఆయన నల్గొండ ఎమ్మెల్యే పోటీ చేసేందుకు తన యొక్క ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. మార్చి మొదటి వారంలో రేవంత్ రెడ్డికి పోటీగా అతను బైక్ యాత్ర కూడా చేపడతానని చెప్పినప్పటికీ హోలీ పండుగ తర్వాత అతను కార్యాచరణ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఏకతాటిపై తీసుకువచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రము అందరూ కాంగ్రెస్ నేతలు ఒకే తాటిపై రావడము, ఇక్కడ మాణిక్ ఠాగూర్ లాంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు కూడా అందరూ ఒకే గూటికి రాకపోవడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభిన్నమైన వర్గాల మధ్య పోరుగా ఇదైతే భావించవచ్చు. మొత్తానికి ఇటు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే నల్గొండ ఎంపీగా ఉన్నట్టు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రామరామోదర్ రెడ్డి, కొందూరు జానారెడ్డి ఒక వర్గంగా పనిచేస్తుండగా కోమారెడ్డి వెంకరెడ్డి ఒక వర్గం, అదే విధంగా రేవంత్ రెడ్డికి వర్గంగా ఉన్నట్టు అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి ఇట్లా 3 వర్గాలుగా పార్టీని పెంచి పోషించుకుంటూ పోతున్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా మరి వీరందరూ ఒక తాటిపై వస్తారా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి ఠాగూర్ వచ్చినప్పుడే వీరందరూ కూడా ఏకాటిపై రానప్పుడు మున్ముందు పార్టీ భవిష్యత్తు ఏంటి, వారిని నమ్ముకున్న నాయకులు ఏంటి, కింది స్థాయి కాటరు ఎటువైపు ఉందనే మీమాంస మాత్రం అయితే నెలకొంది ప్రణయ్. సో కిరణ్, ఒకవైపు చూస్తే అసెంబ్లీ ఎన్నికలలోనే రాబోతున్న పరిస్థితులు కనబడుతున్నా, ఇది ఎన్నికల సంవత్సరం అని చెప్పుకోవాలి. నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతించేందుకు సీనియర్స్ అంతా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకే జిల్లాలో దాదాపుగా కూడా 3 వర్గాలు కనబడుతున్నాయి. మరి ఈ 3 వర్గాలకు సంబంధించి వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నేత ఇక్కడికి రావడం జరిగింది. నల్గొండ పర్యటన నేపథ్యంలో వీళ్ళని ఏమన్నా కొంత కాంప్రమైజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే రానున్న ఎన్నికల సీజన్ కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ను కాపాడుకోవాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పటికే నేతలందరూ పాదయాత్రలు కొనసాగిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మరి వీళ్ళ ముగ్గురిని కూడా పిలిచి ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా? అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒక ఆసక్తికరమైన సంఘటన అయితే ఎప్పుడు చోటు చేసుకుంటాయి. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాదిరిగానే రాష్ట్ర నాయకత్వంలో కూడా ఇలాంటి కొరత కనిపిస్తుంది. మాణిక్ ఠాగూర్ వ్యవహారాల ఇన్ఛార్జి చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రోజు ఏదో ఒక చోట అతనికి వ్యతిరేకంగానో లేదా వేరే కుంపడిగానో
తమ యొక్క ప్రకటనలతో పాటు తమ యొక్క కార్యాచరణ అయితే మొదలు పెడుతుంటారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు అన్నట్టుగానే వ్యవహరిస్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ యొక్క విష సంస్కృతికి అయితే ఆస్కారం ఉంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా వేరే వాళ్ళు ఏదో ఒక చోట ఒక పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేయడంతో పాటు తాము ప్రాతినిధ్యం పోషిస్తున్నటువంటి జిల్లాల్లో తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పార్టీకి వ్యతిరేకంగా లైన్ దాటినప్పుడు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తుంది. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకులు కూడా బీఆర్ఎస్ తో పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి పైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా మునుగోడు ఎన్నికల ప్రచారంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే నియోజకవర్గానికి చెందిన ఎంపీ అయినప్పటికీ అతను కూడా ఇంతవరకు ప్రచారం నిర్వహించకపోగా ఎవరు కూడా అతను చూడలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కూడా తరచూ మనం చూస్తూనే ఉంటాము. అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా ఇదే సంస్కృతి నెలకొంది. మొదటి నుంచి కూడా గతంలో ఉన్నటువంటి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, చనిపోయిన పురుషోత్తమ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పాత నాయకులు ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ ఇలాగనే కొనసాగుతుంది. మరో తరం నాయకులు ఇప్పుడు జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కొమరెడ్డి రామరెడ్డి దామో ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఏనాడు కూడా ఒక తాటిపైకి వచ్చి పార్టీని ముందుకు తీసుకోవాలని అయితే ఎన్నడూ కూడా చూడలేదు. కాబట్టి ఇదొక సంస్కృతి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. ఏదేమైనా కూడా జిల్లా సమావేశానికి వచ్చినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాగూర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా పార్టీలోనే ఉంటున్నటువంటి ఉన్న నలుగురు కూడా ఏకతాటిపై రాకపోవడం పట్ల కింది స్థాయిలో పార్టీని బలహీనంగా ఇప్పటికే 2 సార్లు అధికారం కోల్పోయినట్టు కాంగ్రెస్ పార్టీ 3వ దఫా ఎన్నికలకు కూడా సిద్ధమవుతుంది. కాబట్టి నాయకుడిని నమ్ముకొని కింది స్థాయి క్యాడర్, సెకండ్ స్థాయి క్యాడర్ ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ చూసే వెనక చివరి స్థాయి వరకు క్యాడర్ పనిచేసి పార్టీలోకి అధికారం రావాలంటే వీళ్ళందరి యొక్క కలిసి ఈ యొక్క ఐకమత్యంతో పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి మాణిక్ ఠాగూర్ కూడా ఈ మొన్న జరిగినటువంటి సమావేశానికి కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో మీటింగ్ నిర్వహిస్తానని చెప్పినప్పటికీ సమావేశంలో తెలియజేసినంత కావున ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు అద్దంకి దయాకర్తో పాటు పటేల్ రమేష్ ఉన్న పిల్లలు అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను నియోజకవర్గంలో భువనగిరి లేదా నల్గొండలో ఏదో ఒక చోట సమావేశం నిర్వహించుకుంటామని గాంధీ వర్గాలకు తెలియజేసినాడు. కాబట్టి మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చినట్టు మరోసారి భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక సమావేశం ఉంటుందని తెలియజేసినప్పటికీ ఇప్పటివరకు అయితే ఎవరికి వారే యమునా తీరన్నట్టుగా ఉన్నారో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చినట్టయితే పార్టీ ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది. ఇప్పటికే 3 వారాలుగా చీలిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల దృష్ట్యా అందరూ కలిసినట్టే ఏకతాటిపైకి వచ్చినట్టయితే పార్టీని ముందుండి నడిపించి రానున్న ఎలక్షన్ లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అత్యధిక సీట్లు సాధించే అవకాశాలు అయితే మెండుగా ఉంటాయి. లేనట్లయితే పార్టీ ఎవరికి వారు వ్యవహరినట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే మరొకసారి కష్టతరమే అవుతుంది. ప్రణయ్.